భూమికి యమలోకానికి మధ్యలో ఓ నది ఉంటుంది. ఆ నది పేరే వైతరణి నది. గరుడ పురాణం ఏం చెప్తుందంటే ఈ వైతరణి నది ఓ భయంకరమైన నది. పుణ్యాలు చేసిన వారికి ఈ నది అమృతంలా కనిపిస్తుంది. అదే పాపాలు చేసిన వారికి ఈ నది చీము, నెత్తురు, రక్తం, విషపూరిత జంతువుల్లా భయంకరమైన నదిలా కనిపిస్తుంది. ఈ నది దాటడానికి ఆత్మకు ఎన్ని రోజులు పడుతుందంటే ఎన్ని డేస్ అని కాదు, ఆత్మ చేసిన పాప పుణ్యాలపై ఆధారపడి ఉంటుంది ఎన్ని రోజులు అనేది. పాపాలు ఎక్కువ చేస్తే చీము, నెత్తురు, రక్తం, విషపూరితమైన జంతువులు ఉన్న దాంట్లో నుండి కష్టపడుతూ చిత్రహింసలతో వెళ్లాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద పాములు, తిమ్మింగళాలు మనల్ని దాడి కూడా చేస్తాయి. అదే పుణ్యాలు చేస్తే ఒక బంగారు పడవపై సులభంగా సుఖంగా ఆ నదిని దాటొచ్చు. ఇంకో విషయం, పాపాలు చేసిన వాడు ఈ నదిని కష్టం లేకుండా సులభంగా దాటాలి అంటే ఓ మార్గం ఉంది. అదేంటంటే మనం మన జీవితంలో ఒక్కసారైనా గోమాతను ఎవరికైనా దానం చేస్తే లేదా ఇతర ఏదైనా సాత్విక దానం చేస్తే మీరు ఆ నది నుండి తప్పించుకొని సులభంగా దాటగలరు. దయ, పుణ్యం, దానం వంటివి వైతరిని దృష్టిని మార్చగలవు. తప్పులు చేద్దాం, తర్వాత గోమాతను దానం చేద్దాం, ఇతర ఏదైనా సాత్విక దానం చేద్దాం అని అనుకుంటే అవేముండయి. జస్ట్ ఈ నది నుంచి సులభంగా దాటొచ్చు అంతే. ఆ పాపాలు ఎక్కడికి పోవు, అవి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తాయి. కానీ ఈ భయంకరమైన నది మాత్రం సులభంగా దాటొచ్చు అని గరుడ పురాణం చెప్తుంది. అయితే చనిపోయిన 13 రోజుల తర్వాత 14వ రోజు ఆత్మ యమలోక ప్రయాణం మొదలయ్యాక ఎన్ని రోజులకి ఆత్మ యమలోకానికి చేరుతుంది. కొందరేమో 30 రోజులకి ఆత్మ యమలోకం చేరుతుంది అంటారు, మరికొందరు సంవత్సరం అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? నిజమేంటంటే ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి సుమారు